హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా పిల్లలందరూ అనంతగిరి హిల్స్ వెళ్ళారు. అక్కడ విశేషాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక మా అమ్మాయి యూఎస్ వెళ్ళే ముందు మా అక్క కూతురు, అల్లుడు, పిల్లలు ఇద్దరు, అలాగే మా అన్న కొడుకు, కోడలు, మా పిల్లలు ఇద్దరు అందరూ కలిసి అనంతగిరి హిల్స్ వెళ్ళారనమాట. ముందైతే కేరళనన్నా తమిళనాడన్నా వెళ్దాం అనుకున్నారు, ఒక 2-3 రోజుల ట్రిప్. అయితే పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా సరే 1 డే ట్రిప్ అన్నా వేసుకుందామని చెప్పి ఇంకా ఇలా అనంతగిరి హిల్స్ వెళ్దామని వెళ్ళారనమాట. అయితే ముందు అయితే టెంపుల్కి వెళ్ళారు. అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళారు. అయితే ఆ వీడియో మిస్ అయింది, ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. అలా పద్మనాభ స్వామి టెంపుల్లో పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళి బోటింగ్ చేశారనమాట. అక్కడే ఏదో డ్యామ్ ఉంటుంది కదా, ఏదో డ్యామా చెరువా నాకు పెద్ద ఐడియా లేదు. వెళ్ళాను, నేను కూడా ఒకసారి వెళ్ళాము అందరము, కానీ ఐడియా లేదనమాట. అయితే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అలా ఆ పిల్లలందరూ కలిసి అలా బోటింగ్ చేశారు. వింటున్నారా, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ బోటింగ్ని. అలా వీళ్ళు బాగా అలసిపోయేదాకా ఇలా బోటింగ్ చేసి మధ్యాహ్నం వరకు ఇలా బోటింగ్ చేశారు. ఆ తర్వాత ఇంకా కాటేజ్ తీసుకున్నారనమాట. ఇలా ఒక కాటేజ్ తీసుకుని రిలాక్స్ అయిపోయారు. చూడండి, ఇక్కడ ముందు అంత ల్యాండ్, అంత గ్రీనరీగా చెట్లు ఎంత బాగా ఉంది కదా. ఈ చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలు అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇలా అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది. వెళ్ళాలి, మనిషికి అది అవసరం అనమాట. దీనిని కాటేజ్ అంటారా, ఫామ్ హౌస్ అంటారా నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళు సెల్ఫ్ డిష్ వీళ్ళే చేసుకునేందుకు కూడా అక్కడ మనము వంట చేసుకోవాలి అనుకున్నా కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. అలా వీళ్ళు కూడా స్పెషల్ వంటకాలు ఏవేవో చేసుకున్నారు. చికెన్ బిర్యానీ, ఇంకా చీగీలు అంటారు కదా, అవన్నీ వీళ్ళు సెల్ఫ్ డిష్ చేసుకున్నారనమాట. వంటలు చేసుకొని ఫుల్ తిని ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ స్విమ్మింగ్, ఇదిగోండి స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ అలసిపోయేదాకా ఈత కొడుతూనే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ వరకు అలా ఉండి ఇంకా నైట్ కూడా అక్కడే స్టే చేశారు. అలా నైట్ అక్కడ స్టే చేసి ఆ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఇంకా రిటర్న్ అయ్యారనమాట. అటు ఇటు మరి అక్కడ అలా ఎట్లున్నాయి. ఇదండి మా పిల్లలందరూ కలిసి వెళ్ళి అనంతగిరి హిల్స్లో ఎంజాయ్ చేసిన వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.